హర్ హర్ మహాదేవ్. హలో ఫ్రెండ్స్, మత విశ్వాసాల ప్రకారం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి మరియు ఆయన సామీప్యత లభిస్తుంది. ఈరోజు వీడియోలో మీరు మంత్రాలు ఎలా జపిస్తారు లేదా ఏదైనా శివ చాలీసా లేదా శ్లోకం ఎలా పఠిస్తారు, మీరు ఈ పని చేస్తారా, మీరు ఏదైనా సిద్ధిని సాధిస్తారా, మంత్రాలు జపించడం వల్ల మీకు ఏమైనా ప్రయోజనం లభిస్తుందా? అన్నింటికంటే మంత్రాలు జపించడం ద్వారా మీ ఇంట్లో ఏ శక్తి వచ్చి కూర్చుంటుంది, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు కనెక్ట్ అయి ఉండండి. మీరు ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూసి మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. వ్యాఖ్యలో హర్ హర్ మహాదేవ్ అని రాయండి. మీరు శివజీ, దుర్గాజీ, కృష్ణజీ వంటి ఏ దేవత మంత్రాన్ని జపించినా, మీరు ఎవరిని పూజించినా, మంత్రాలను జపించినా, సంబంధిత దేవత లేదా మీరు జపించే దేవుడు, వారి గణాలు, వారి దూతలు మీ ఇంట్లోకి వచ్చి కనిపిస్తారు. మీరు ఏ దేవత మంత్రాన్ని జపించినా, మీరు దానిని రోజూ క్రమం తప్పకుండా చేసినప్పుడు ఆ దేవతల గణాలు మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి. మీరు మంత్రాలు జపించడం ప్రారంభించినప్పుడు దేవదూతలు ఆహ్వానం లేకుండానే మీ ఇంటికి రావడం ప్రారంభిస్తారు. మీరు శివ సాధన చేసి 11 లేదా 21 రోజుల సంకల్పంతో ఓం నమః శివాయ అనే శివ మంత్రాన్ని జపిస్తే కొన్ని రోజుల్లోనే 4 నుండి 5 రోజుల్లో మీరు మంత్రాన్ని జపించారు మరియు ఆ మంత్రంలో శక్తి పెరగడం ప్రారంభమైంది. ఆ మంత్రంలో శక్తి పెరిగిన వెంటనే శివుని దేవదూతలు మీ ఇంటికి రావడం ప్రారంభించారు. మీరు మంత్రాలు జపించేటప్పుడు దేవదూతలు మీ చుట్టూ ఉంటారు. మీ ఇంట్లో 4 దేవదూతలు వచ్చి కనిపించారని అనుకుందాం. మీరు ఏదైనా శివ మంత్రాన్ని జపించినప్పుడు అటువంటి పరిస్థితిలో మీరు మీ కోరికను శివుని ముందు ఉంచినప్పుడు శివుడు, ఇది నా కోరిక, దయచేసి దానిని నెరవేర్చండి. అప్పుడు మీ ఇంట్లో ఉన్న దేవదూతలు లేదా శివుని దేవదూతలు మీ కోరికను నెరవేరుస్తారు. మీకు ఏ సమస్య ఉన్నా దాన్ని తొలగిస్తారు. మీరు ఈ శక్తిని పొందుతారు. నువ్వు శివుడితో నాకు నీ పాలు కావాలని చెప్పవు, కానీ ప్రకృతి నియమం ప్రకారం నువ్వు ఏదైనా శక్తి మంత్రాన్ని జపిస్తే అతని పాలు స్వయంచాలకంగా మీ ఇంటికి వస్తాయి మరియు మీ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఏదైనా మంత్రం జపించేటప్పుడు మీరు ఒక కర్పూరం మరియు 2 లవంగాలను మీ ఇంటి అంతటా వెలిగించి, ఆపై ఇంటి వెలుపల వెలిగిస్తే మీ ఇంటిలోని ప్రతికూలత అంతా తొలగిపోతుంది. మరి మంత్ర జపం ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు సిద్ధి గురించి మాట్లాడుకుందాం. మీరు ఏదైనా దేవతకు ప్రత్యేక సిద్ధి సాధన చేసినప్పుడు అది వేరే విషయానికి. మీరు శివునికి లేదా హనుమంతునికి ప్రత్యేక సాధన చేసినట్లుగా ఆ తర్వాత మీకు లభించే సిద్ధి వేరే మహాసిద్ధి. ఈ సిద్ధి మరింత శక్తివంతమైనది. మీ మంత్ర జపం ద్వారా 4 దేవతలు లేదా దేవతలు సిద్ధులు అయ్యారని అనుకుందాం. సిద్ధుడైన తర్వాత కూడా మీరు క్రమం తప్పకుండా మంత్రాలను జపిస్తూ ఉంటే దీనితో పాటు మీ సిద్ధి శక్తి కూడా పెరుగుతూనే ఉంటుంది. మీ సిద్ధి చాలా శక్తివంతంగా మారుతూనే ఉంటుంది. సాధకుడి ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ దేవత దానిని స్వయంగా పరిష్కరిస్తుంది. అక్కడ ఎవరైనా గొప్ప తాంత్రికుడు ఉండి మీ మీద తంత్రం చేయడానికి ప్రయత్నిస్తే మీకు సిద్ధి ఉండటం వల్ల అతి పెద్ద తాంత్రికుడు కూడా మీ మీద తంత్రం చేయలేడు. మీకు ఏదైనా శక్తి ఉంటే ఆయన మీపై లేదా మీ ఇంటిపై ఎటువంటి తాంత్రిక సాధన చేయనివ్వడు. మీరు ఏదైనా మంత్రాన్ని నిరంతరం జపిస్తే ఇది గొప్ప ప్రయోజనం. ఏ కొత్త అన్వేషకుడైనా తాను చేసే మంత్ర జపం ఎలా పని చేస్తుందో అని ఆలోచిస్తాడు. ఈ మంత్రాలు వాటంతట అవే పనిచేస్తాయి. మీ మంత్రంలో కొంచెం శక్తి చేరగానే మీ మంత్రం మేల్కొంటుంది.
మీరు ఏదైనా మంత్రం లేదా శివ చాలీసా పఠించడం ప్రారంభించినప్పుడల్లా, దైవిక శక్తులు స్వయంచాలకంగా మీ చుట్టూ వస్తాయి. అప్పుడు మీరు ఎప్పటికీ ఒంటరిగా ఉండరు. అప్పుడు మీతో ఏదో దైవిక శక్తి ఉందని మీరు భావిస్తారు. అప్పుడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం ప్రారంభిస్తారు. ఇది సిద్ధి కాదు, కానీ మీరు మంత్రాలు జపించినప్పుడు, ఆ దైవిక శక్తి మీలో ఆనంద వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఒక వ్యక్తి శివమంత్రాలను జపించేటప్పుడు, శివుని దూతలు అతని చుట్టూ రాకుండా ఉండటం సాధ్యం కాదు. శివుని దూతలు ప్రతి క్షణం శివభక్తుడి చుట్టూ ఉంటారు. మీరు అలాంటి మంత్రాలను జపించడం ద్వారా వారిని మేల్కొలిపితే, మీరు ఎవరినైనా నయం చేయవచ్చు. అంటే ఎవరికైనా టైఫాయిడ్, కామెర్లు లేదా జ్వరం ఉంటే, మీరు ఈ మంత్రాలతో ఈ వ్యాధులన్నింటినీ నయం చేయవచ్చు. నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఇది సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది మరియు ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది ఇంద్రియాలను నియంత్రించడంలో మరియు మనస్సును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీవితంలో ఒక దిశానిర్దేశం మరియు ఉద్దేశ్యాన్ని ఇస్తుంది. ఇది అశుభ గ్రహాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది మరియు లోపల కొత్త శక్తి ప్రసారం అవుతుంది. శివుడు చాలా త్వరగా సంతోషిస్తాడు. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు చేయవలసిన కొన్ని ప్రత్యేక విషయాలు. ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా ఉండాలి. పవిత్ర నది ఒడ్డున శివలింగాన్ని స్థాపించి పూజించిన తర్వాత జపించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 108 సార్లు జపించడం మంచిదని భావిస్తారు, కానీ సమయం లేకపోవడం వల్ల 51 లేదా 21 లేదా 11 సార్లు కూడా జపించవచ్చు. మీకు వీడియో నచ్చితే, దయచేసి ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి.